బాడపాలెం వంతెన ఘనచరిత్ర ఆగిందా? ఎవరైనా ఆపేశారా? గత 20 సంవత్సరాల నుండి బాడపాలెం వంతెన అభివృద్ధి కోసం ఎలాంటి ఆలోచన లేదు. కారణం నాయకులు, పాలకులు, అధికారులు ప్రమాదాలు జరిగి కొన్ని ప్రాణాలు పోయినా నాకెందుకులే అనే నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణం చేయాలి అంటే ప్రాణాలతో చెలగాటం చేయాల్సిందే. కానీ భారీ లారీలతో ఇసుక వ్యాపారం మాత్రం ఆగలేదు. ఎందుకంటే ప్రజలు ప్రాణాల కన్నా పైసలే ముఖ్యం కాబట్టి. 4 రోడ్ల సెంటర్లో ఆక్రమణలు ఉండటం వల్లనే బాడపాలెం వంతెన అభివృద్ధి కాలేదు అన్నది వాస్తవం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 20 సంవత్సరాల నుండి అభివృద్ధి నోచుకొని బాడపాలెం వంతెన ఇబ్బంది పడుతున్న లంక గ్రామంలో ప్రజలు, రైతులు, విద్యార్థులు వరదల సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 2 నియోజకవర్గాల్లో కొత్తపేట, మండపేట మధ్యలో ఉన్న ఈ వారధి అభివృద్ధి కాకుండా చివరకు శిథిలావస్థకు చేరి ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేలా ఉంది. రోజువారీ పనుల కోసం కూలీలు, వ్యవసాయ పనుల కోసం రైతులు వంతెనపై ప్రయాణం చేస్తూ ఏ రోజు ఏ ప్రాణం పోతుందో అనే భయంతోనే వెళుతున్నారు. సార్ మీ పేరు? నా పేరు సాగర సుబ్బారాయుడు అండి. కేదార్లంక అండి. 2 గ్రామాలు ఉన్నాయండి ఇక్కడ. ఇరులంక, కేదార్లంకనే. మొత్తం అసలు ఈ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతే తెలియదండి. అసలనే ఇది కూరగాయలు పండిస్తామండి మేము ఎక్కువగానే. మాకు ఎప్పుడైనా లోడ్ ఎట్టుకొస్తుంటే తాటరన్న వస్తుంటే 2 గంటలు ఆగిపోయి వస్తుందండి బయట. అలా చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఏ ప్రభుత్వం వచ్చినా వేస్తాం అన్నారు కానీ అలా వేయట్లేదండి. మా ఎమ్మెల్యే గారు చెప్పిన పట్టించుకున్నారు కానీ సత్యానందం గారు కూడా వచ్చి రోడ్డు మీద నించుకోండి అప్పుడు వేస్తాం అన్నారు కానీ అలా దీని గురించి పట్టించుకుంటలేదండి. అలా దయచేసి మీరు మరి మా వంతున వేస్తారని కోరుకున్నామండి. అంటే ఏం అడుగుతున్నారు మీరు ప్రభుత్వాన్ని? మా వంతున ఏమని అడుగుతున్నాం. వంతున 20 సంవత్సరాల నుంచి వంతున వేయట్లేదండి. అలానే 20 సంవత్సరాల నుంచి వేస్తాం అన్నారు కానీ వేయట్లేదండి. అవి తాటరన్న వస్తుంటే 2 గంటలు ఆగిపోవాల్సి వస్తుందండి. ఇక్కడ బాగా ఇరుకు అయిపోయిందండి. వంతున 2 గ్రామాలు ఉన్నాయండి లోన. అంటే ఇసుక లారీలు కూడా దీని మీద వెళ్ళే కదా? దీని మీద ఇసుక ర్యాంప్ ఉందండి ఇక్కడ. ఇసుక లారీలు వచ్చినప్పుడు ఎప్పుడు కూలిపోతాను భయంగా ఉంటుందండి. అదండి ఇప్పుడు అదే రీసెంట్ గా యాక్సిడెంట్లు కూడా జరిగి యాక్సిడెంట్లు ఇక్కడ ఇతరులు చచ్చిపోరండి. ఆల్రెడీ తాటర కింద పడి వెనక్కి వెళ్ళిపోయి తాటర ఈ వంతున ఏటుకొట్ట నుంచి. అలాగైనా మా ప్రభుత్వాలు అలా పట్టించుకోవట్లేదండి. అసలు అంటే మీ రైతుల కోసం ఆలోచన చేయట్లేదండి. రైతులు అందరూ రైతులేనండి. అంటే ఇప్పుడు మీరు ఫైనల్ గా మీరు ఈ కొత్త ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అది ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఎత్తది అనుకున్నామండి. వస్తున్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాడు కానీ అండి ఈ వంతుని గురించి అలా పట్టించుకోవట్లేదండి ఎవరో కూడా. దయచేసి గమనించండి. పై ప్రశ్నలన్నీ కూడా ముందుగా చెప్పినట్టే సోషల్ మీడియాలోను ప్రజల్లోనూ ఉన్నవే. ఈ ప్రశ్నలకు సదరు బాధ్యులు వివరణ ఇస్తే ఆ వివరణను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బిఎస్బి టీవీ సిద్ధంగా ఉంది. ఇది ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ అవమానపరచాలని కానీ కాదు. కేవలం ప్రజల యొక్క సందేహాలను నివృత్తి చేయాలనేది మాత్రమే. దయచేసి గమనించండి.